We don't know what is going to happen in the Middle East. ఆ మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు ఏం జరగబోతుందో మనకెవరికి తెలియదు. We don't know what is the shape of Iran tomorrow. రేపటి దినమున ఇరాన్ పరిస్థితి ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. We don't know whether Iran is going to fire the missiles, atomic missile to Israel, Tel Aviv. ఇరాన్ దేశము ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి టెల్ అవీవ్ మీద ఆ న్యూక్లియర్ మిసైల్ను పంపిస్తుందా లేదా మనకు తెలియదు. But that cannot cause the church which is under the glory of God. అయితే మిడిల్ ఈస్ట్ లో ఏది జరిగినప్పటికీ కూడా దాని యొక్క పర్యవసానము దాని ప్రభావము దేవుని సంఘము మీద పడడానికి వీల్లేదు. You are not exposed to the world, you are under the glory of God. ఎందుకంటే నీవు దేవుని మహిమతో కప్పబడ్డావు గనుక ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నిన్ను ప్రభావిత పరచవు. Open your mouth and shout and say glory. అందరూ కూడా నోళ్ళు తెరిచి బిగ్గరగా చెప్పండి మహిమ. Yeah, during daytime it was a pillar of cloud, evening at night it was a pillar of fire. పగటి పూట మేఘ స్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా. మేఘ స్తంభం, అగ్ని స్తంభం and మేఘ స్తంభం which is called the glory of God. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభం, అగ్ని స్తంభముగా వెంటాడినటువంటి ఆ ప్రసన్నతనే దేవుని మహిమగా పిలిచారు.